హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. అలాగే నబీల్ వర్సెస్ ప్రేరణ చాలా పెద్ద ఫైట్ అయిందంట. మేబీ మనం ప్రోమోలో ఒక టాస్క్ చూసాం కదా, ఆ టాస్క్ లో ఏమో ఏం జరిగింది, ఏ టాస్క్లు జరిగాయి, ఎవరెవరు విన్ అయ్యారు, అండ్ ఆల్రెడీ ఇద్దరికి ఓట్ అప్పీల్ వచ్చింది, ఎవరికి వచ్చింది అన్నది మాట్లాడుకుందాం. అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్నది కూడా మాట్లాడుకుందాం. రీజన్స్ ఏంటన్నది కూడా చెప్తాను. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రం ఒక్క లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ నిన్నటి ఎపిసోడ్ లైవ్ గురించి మాట్లాడుకుందాము. లైవ్ శేఖర్ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా ఏం జరగలేదు. అంటే నేను ఎపిసోడ్ ఇలా రివ్యూ చేయగానే వెంటనే టీవీ పెట్టి చూసేటప్పటికి అందరూ పడుకుని ఉన్నారు. బట్ నేను పెట్టేటప్పుడు గౌతమ్ ఏదో బటర్ బ్రెడ్ చేసుకుని తింటున్నాడు. సైలెంట్గానే ఉన్నారు, మొత్తం అందరూ సైలెంట్గా ఉన్నారు. లోపల అవినాష్ అండ్ రోహిణి మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, టాస్క్లో నిఖిల్ అండ్ ప్రేరణ ఇలాగ అడ్డు పెట్టేశారు చెయ్యి, కానీ నబీల్ మాట్లాడలేదు. బ్లాక్ చేస్తున్నప్పుడు బ్లాక్ చేయొద్దని ఆపాలి కదా, బ్లాక్ చేస్తే ఇంక ఎలా డిస్క్లు ఎలా వెళ్తాయి, సో ఆపలేదు. చివరికి బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తే గానీ నబీల్ చెప్పలేదు. అదేం సంచాలకు రాంగ్ చేశాడు అని చెప్పేసి వీళ్ళు సంచాలక్ గురించి డిస్కస్ చేసుకుంటారనమాట. నబీల్ చాలా విషయాల్లో బాగానే ఉంటాడు, కానీ కొన్ని విషయాల్లో ఎలాగే బిహేవ్ చేస్తాడు అన్నట్టు వీళ్ళు నబీల్ గురించి మాట్లాడుకుంటారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో మనకి నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత ప్రోమో వచ్చింది కదా. ప్రోమోలో ఏంటంటే ఇదే అనుకుంటా, క్రాసింగ్ పాత్ టాస్క్ అని ఒక టాస్క్ జరిగింది. ఈ టాస్క్లోనే నబీల్ విన్నర్ అయ్యాడు అనమాట. క్రాసింగ్ పాత్ టాస్క్ అని మేబీ ఇదే అనుకుంటా. వీళ్ళు ఆ రోజుతో క్రాసింగ్ పాత్ లాగే ఉంది కదా, ఇదే అనుకుంటా. వీళ్ళు ఏంటంటే నడుముకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ రోప్ కట్టుకుంటారు. వాళ్ళు ఆ రోపు ఆ ముడులు విప్పుకుంటూ ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చి ఆ తర్వాత బెల్ కొట్టాలి. ఆ విప్పుకోవడం ఈ కిందకి వంగి ఆ తాడు అలా కట్టుకుని ఉండే తిరిగి రావాలి. ఒక్కొక్కళ్ళు బ్లూ కలర్ ఏమో ప్రేరణ, రెడ్ ఏమో నిఖిల్, గ్రీన్ ఏమో నబీలు, ఆరెంజ్ ఏమో గౌతము, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ పెట్టుకుని మొత్తం అన్ని ఆ తాళ్ళు విప్పుకుని పూర్తిగా విప్పుకున్న తర్వాత ఎవరు ఫస్ట్ విప్పుకుంటే వాళ్ళు వచ్చి గంట కొడతారు. గంట ఎవరు కొడితే వాళ్ళకి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. సో ఈ టాస్క్లో నబీల్ విన్ అయ్యాడంట. టాస్క్ పేరైతే క్రాసింగ్ పాత్ టాస్క్, నేనేం ప్రోమో టాస్క్ అది ఒకటనే అనుకుంటున్నా. సో ఈ టాస్క్లో నబీల్ విన్ అవుతాడు అనమాట. సో నబీల్ విన్ అయ్యాడు కాబట్టి నబీల్కి ఓట్ అప్పీల్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్క్లో నిఖిల్కి ఓట్ అప్పీల్ వచ్చింది. సో ఇక్కడే నాకు కొంచెం డౌట్ ఉంది. అంటే మనకి ప్రోమోలో చూపించిన టాస్క్ కాకుండా క్రాసింగ్ పాత్ టాస్క్ అంటే వేరే ఏదైనా టాస్కా అన్నది నాకు చిన్న కన్ఫ్యూజన్ అనమాట. బట్ 2 టాస్క్లు జరిగాయి. ఒక టాస్క్లో నిఖిల్ విన్ అయ్యి నిఖిల్ కూడా ఓట్ అప్పీల్ వచ్చిందంట, అండ్ నబీల్కి. సో ఇద్దరికి ఓట్ అప్పీల్ వచ్చింది ప్రస్తుతానికి. బట్ ఈ టాస్క్లో నబీల్ అండ్ ప్రేరణకి ఓ రేంజ్ గొడవ అయిందంట, చాలా చాలా పెద్ద గొడవ అయిందంట. సో ఏం గొడవ అయిందన్నది చూడాలి, ఎవరు రైట్ ఉంటారు ఎవరు రాంగ్ ఉంటారని. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నబీల్ వైపు నుంచి చాలా రాంగ్స్ జరుగుతూ వస్తున్నాయి. బట్ ఒక 2 డేస్ నుంచి ప్రేరణ రికవర్ అవుతూ వస్తుంది. మళ్ళీ కనుక ఇప్పుడు రాంగ్ చేసిందంటే మళ్ళీ నెగిటివ్ స్టార్ట్ అవుతుంది అనమాట. దట్టు ఈ ఫినాలే ఎపిసోడ్ టైంలో నెగిటివ్ రావడం అన్నది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే టాప్ 5కి వెళ్ళాలి కదా. టాప్ 5కి వెళ్ళే కంటెస్టెంట్స్ అనవసరంగా నెగిటివ్లో ఇరుక్కుని ఈ వారమే ఎలిమినేట్ అయిపోకూడదు కదా. సో అది చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అన్నది. ఇద్దరిది మాత్రం గొడవ ఓ రేంజ్లో ఉందంట. చాలా చాలా పెద్ద ఫైట్ జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్య. సో ఇక్కడ నబీల్ అండ్ ప్రేరణకు ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది కదా, నిఖిల్, వీళ్ళిద్దరికి ఓట్ అప్పీల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ ట్రెండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టాప్లో నిఖిల్, గౌతమ్ ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట టాప్లో ఉన్నారు. యూట్యూబ్లో మ్యాక్సిమం పోల్స్లో నిఖిలే టాప్లో ఉన్నాడు. వెబ్సైట్ పోల్స్, వేరే ఇన్స్టా పోల్స్, వీటిలో ఎక్కువ చూస్తుంటే గౌతమ్ టాప్లో కనపడుతున్నాడు అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్తాను నేను ఇక్కడ, ఒకళ్ళే క్లియర్గా విన్నారని చెప్పేసి అనుకోవద్దు. నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకున్నాయి చెప్తాను, దీనికి కూడా రీజన్ చెప్తాను. ఎందుకంటే BB6లో ఓటింగ్ పోల్స్లో అందులో చూసిన రేవంత్ టాప్లో కనిపించేవాడు. అసలు నబీల్ కాదు, ఎవరు, శ్రీహాన్ కనీసం సెకండ్ ప్లేస్లో కూడా లేడు, ఎక్కడో లాస్ట్లో ఉండేవాడు. అలా లాస్ట్లో ఉండే శ్రీహాన్ని విన్నర్ అని చెప్పేసి నాగార్జున గారు అనౌన్స్ చేశారు. కనీసం టాప్ 2లో ఉండి విన్నర్ అవుతాడని అనుకుంటే వేరు. శ్రీహాన్కిను రేవంత్కి ఓటింగ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది. ఏ పోల్ చూడు, శ్రీహాన్ రేవంత్ వీళ్ళిద్దరికి ఓటింగ్ డిఫరెన్స్ ఓ రేంజ్ ఉండేది.
బట్ బయట మనం రేవంతే విన్ అవుతాడని అనుకున్నాం. మేబీ రేవంతే విన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏమైనా ఏపీఆర్ ఓట్ల వల్ల ఏమైనా ఏం జరిగి శ్రీహాన్ విన్నర్ అని ప్రకటించారో కానీ శ్రీహాన్ విన్నర్ అన్నారు కదా. సో అందుకే మనం నమ్మొద్దు. ఆ రోజు ఫైనల్ ఎపిసోడ్ అయ్యే వరకు కూడా నిఖిల్ ఫ్యాన్స్ కానీ గౌతమ్ ఫ్యాన్స్ కానీ అనవసరంగా గివ్ అప్ ఇచ్చేసుకోకండి. ముఖ్యంగా నిఖిల్ ఫ్యాన్స్ ఏమంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోకండి. అలాగే గౌతమ్ ఫ్యాన్స్ ఏమో గివ్ అప్ ఇవ్వకండి. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోవడం మంచిది కాదు, గివ్ అప్ ఇవ్వడం మంచిది కాదు, రెండు చేయకండి. అదే నిన్నటి ఎపిసోడ్లో చూడు, గౌతమ్ ఏం చేస్తున్నాడు, అందరినీ బిగ్ బాస్ ఇద్దరిద్దరు మాట్లాడుకుని ఇద్దరిద్దరు జంటగా కూర్చో అంటే గౌతమ్ ఒకటి చెప్తాడు. అప్పుడు ఏమంటే, నా దగ్గరకు వచ్చి అందరూ మాట్లాడండి, నేను ఎవరు కరెక్ట్ అంటే నేను తీసుకుంటాను అంట. నీ దగ్గరకు వచ్చి అందరూ మాట్లాడాలా, నువ్వు తీసుకుంటావా? నేను అసలు అక్కడ రోహిణి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, సేమ్ నాకు ఎపిసోడ్ చూసినప్పుడు నాది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా అటు నిఖిల్ ఫ్యాన్స్ కానీ ఇటు గౌతమ్ ఫ్యాన్స్ కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా జస్ట్ ఓటేసుకోండి. అటు నిఖిల్ ఫ్యాన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు, అలాగే గౌతమ్ ఫ్యాన్స్ గివ్ అప్లు ఇచ్చుకోవద్దు. సో అది ఓటింగ్ పోల్స్ని మాత్రమే నమ్ముకుని సరే వన్ సైడ్ వార్ అయిపోయిందని ఎవరు అనుకోవద్దు. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా. ఇప్పుడు రెండు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే, ఈ వారం ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఫినాలే వీక్కి 6 మందిని పంపి ఒకళ్ళని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈ వారం డబుల్ ఎలిమినేట్ చేయకుండా ఒకళ్ళని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసేసి టాప్ 5ని ఫినాలే ఎపిసోడ్కి ఉంచుతారు. సో ఆ లెక్క ప్రకారం ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సింగిల్ ఎలిమినేషన్లో నాకు ఓటింగ్ పోల్స్ ఎక్కడ చూసినా కానీ నబీల్, విష్ణు వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో కనపడుతున్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ సేవ్ అయిపోయినట్టే ఉన్నారు. బట్ వీళ్ళిద్దరిలో కూడా నాకేమనిపిస్తుంది అంటే విష్ణు ఎలిమినేట్ అయిపోతుంది, విష్ణు ఎలిమినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ ఓటింగ్, నబీల్కి పిఆర్ లేదేమో, మరి ఉన్నా చాలా స్మాల్ పిఆర్ ఏమో లేదనే అనుకోవచ్చు. ఎక్కడ ఏం కనపడరు. యాక్చువల్గా పిఆర్లు ఉంటే ట్విట్టర్ మొత్తం ఊరికి ఎడిట్స్తో వాయిస్తూనే ఉంటారు. అలాంటిది ఏది నబీల్ దాంట్లో కనపడదు. ఈవెన్ కామెంట్ సెక్షన్లో ఒక 10 కామెంట్స్ ఉండవు. అదే పిఆర్ ఉన్న వాళ్ళు అనుకో, మనం ఒక్క నెగిటివ్ వీడియో చేసేవాడికి 100 కామెంట్స్ ఉంటాయి కింద. అలాంటివి ఏమీ ఉండవు నబీల్ దానికి. అంటే తనకు పిఆర్ లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే తనకి సైలెంట్ ఓటింగ్ ఏమైనా పడుతుందేమో అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే తనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఏం తక్కువ లేరు, చాలా మంది ఉన్నారు. అందరూ కూడా యాక్టివ్ ఫాలోవర్స్, చాలా యాక్టివ్ ఫాలోవర్స్. అండ్ వరంగల్ డైరీస్, వరంగల్ అంతా ఆ పిల్లోడు చాలా పాపులర్. సో వరంగల్ అంతా పాపులర్ అయిన పిల్లాడు ఇప్పుడు టాప్ 6లో ఎలిమినేట్ అవ్వడం అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎలిమినేట్ అవ్వడం ఈ వీక్ సేవ్ అయిపోతాడు అని నాకు అనిపిస్తుంది. ఏమైనా ఎలిమినేట్ అయితే ఆయన మిడ్ వీక్లో ఎలిమినేట్ అవ్వచ్చేమో, టాప్ 3 కూడా వెళ్ళొచ్చేమో. సైలెంట్ ఓటింగ్ పడుతుంది నబీల్కి అన్నది నా ఒపీనియన్. సో ఆ రకంగా చూసుకుంటే విష్ణు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నది వీళ్ళిద్దరు. బట్ విష్ణు చాలాసార్లు బాటమ్ 2లో ఎలిమినేషన్ రౌండ్లో నిలబడి ఉన్నది. నబీల్ ఎప్పుడు ఎలిమినేషన్ రౌండ్లో నిలబడలేడు. అంటే నబీల్కి ఓటింగ్ బాగానే ఉందేమో, సైలెంట్ ఓటింగ్ పడుతుందేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ రకంగా చూసుకుంటుంటే నాకు విష్ణుప్రియ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అనిపిస్తుంది. ఒకటి, నా మాట పట్టుకుని మీరు విష్ణుప్రియ ఎలిమినేషన్ ఫిక్స్ అన్నారు కాబట్టి నేను ఓట్ వేయలేదు అని మాత్రం అనకండి. మీరు మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా ఓట్లు వేసుకోండి. ఇది మాత్రం నేను చెప్తున్నా. నేను ఎప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ గురించి చెప్పినా నబీల్ ఫ్యాన్స్ కానివ్వండి, విష్ణు ఫ్యాన్స్ కానివ్వండి, నిఖిల్, గౌతమ్, రోహిణి, ప్రేరణ, ఇంకొకరు ఎవరి పేరైనా మర్చిపోయింటే వాళ్ళు మర్చిపోలేదు కదా, మర్చిపోతే ఫీల్ అవుతారు అంతే కదా. సో వాళ్ళందరూ కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఓట్లు వేసుకోండి. ఏమో లక్కీగా మీ కంటెస్టెంట్ సేవ్ అవ్వచ్చు. బట్ నా ఎనాలిసిస్ ప్రకారం అలా అనిపించింది. సో అంతేగాని విష్ణు ఫ్యాన్స్ గివ్ అప్ ఇవ్వమని నేను చెప్పట్లేదు. గివ్ అప్ ఇవ్వకుండా ఓట్లు వేసుకోండి. అండ్ నబీల్ ఫ్యాన్స్ కూడా గివ్ అప్ ఇవ్వమని నేను చెప్పట్లేదు. ఓట్లు వేసుకోండి, వెయిట్ చేయండి డెసిషన్ వరకు. మీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకూడదని కోరుకోండి. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇలా జరగవచ్చు అని మాత్రమే నేను చెప్తున్నా. సో ఇది మీ లెక్క ప్రకారం అసలు ఈ వారం అసలు టాప్ 6కి డిజర్వింగ్ కాదని ఎవరు అనుకుంటున్నారు? అంటే ఈ 7th ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నబీల్ వర్సెస్ ప్రేరణ వీళ్ళ గొడవలు ఎవరు రైట్ అయ్యి ఉంటారని మీకు అనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వివరాలు ఏమైనా తెలిసి నా నెక్స్ట్ వీడియోలో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అటువైపు